ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అబ్బా? ఆ! చిన్నప్పుడు ఏ స్టోరీ స్టార్ట్ చేస్తాం, మా నాయనమ్మ అనగనగా అని చెప్పి స్టార్ట్ చేసేది. నేను ఆ స్టోరీస్ వింటూ అలా నిద్రపోయేటోన్ని. సో, మనం కూడా అలానే చేద్దాం. కానీ నేనప్పుడు నిద్రపోయినట్టు మీరిప్పుడు పోకండే. సో, అనగనగా ఓ లైఫ్. సారీ, నా లైఫ్. బేసికల్లీ నా లైఫ్ గురించి తెలియాలంటే నేను గడిపిన క్రేజియస్ట్ ప్లేస్ గురించి తెలియాలి. అది ఇది G3యా? 3Gయా? ఏంటబ్బా ఇది? GQ బాయ్స్ హాస్టల్. ఎవడీడు ఏంటి బ్రో హాస్టల్కి వస్తానా కోడ్ తెలియదా ఎట్లా బ్రో ఎట్లయితే చెప్పు. ఇక మారవారా నువ్వు అరే 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 వన్నిక్కి దా 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 వెనకాల చూడు వెనకాల. అరే 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 వెనకాల కూడా వెనకాల ఒక్కడే ఉన్నాడు ఒక్కడే వెనకాల. ఏందబ్బా ఇది ఇంకా ఎర్రర్ వస్తుంది. హలో, ఏం చేస్తున్నావు? నేనా నీతో మాట్లాడుతున్నావు? చెప్పు. చెప్పాలి, నువ్వే చెప్పాలి. నా షర్ట్ చూసినా నా షర్ట్ నా షర్ట్ చూసినా బ్రో నా షర్ట్ చూసినా నాకేం తెలుసు బ్రో, నేను ఇప్పుడే వచ్చా. చెప్పాలి. రే 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 రాబి ఏ రాబి బ్రో నాకు ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడిగాను. చేసింది చాలే కానీ చెప్పు. బేసికలీ ఇదంతా అయిపోయాక ఒక 10 years తర్వాత
నువ్వెక్కడో నేనెక్కడో మన లైఫ్ ఎక్కడో పోయినా సమ్ ర్యాండమ్ పర్సన్స్ కి చెప్తాను చూడు నా లైఫ్ లో ఒకడు ఉండేటోడు లేకపోతే నా లైఫ్ ఇంకా బాగుండేది వాడి వల్లనే నేను గాలి గాలి అయిపోయినా ఉందిరా బాబు వాడు ఇక్కడ ఉంటాడు కదా ఎక్కడ. నాకు ఎందుకో నా లైఫ్ లో ఉందిరా అని అనిపిస్తుంది. ఊరికి రే 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 స్టార్టింగ్ బ్యాటింగ్ ఆరా ఎంత మందితో చేస్తావురా? ఏ ఊరుకోరా ఏం కాదు. ఏమన్నా లాస్ట్ రన్అట్ మాత్రం కాదు మరి. రన్అట్ ఏంది మామా, సెంచరీ కొట్టి చూడు. ఎంత వచ్చారా మరి ఏం చేయమంటావు రోజు ఇదే రొటీన్ ఉంటది. ఇక ఎట పోదామా బయటకి? పోదాం లోపల పోదామా? ఇప్పుడు మనకి లోపల ఇంత నైట్ కడా 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 పోమా పోదాం. సరే పోరా. బైక్ మాత్రం నాదే మనం. నేను బిల్లు మాత్రం నీదేనా? సరే ఏయ్ అడిగి పోదాం పా. ఏంట్రా బాబు ఈ హాస్టల్ లైఫ్. మన దగ్గర 2000 ఉండి 1800 ఈరోజే ఖర్చు పెట్టేసి మిగతా నెలంతా ఆ 200తో ఎలా మేనేజ్ చేయాలో నేర్పిస్తుంది. రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ చెక్ చేస్తాం, ఎవడో మెసేజ్ చేస్తాను, స్నాప్, ఇన్స్టా, డిఎమ్స్, హరీబరీగా రెడీ అవుతాం. బట్టల కోసం రూమ్ తిరుగుతాం, కాలేజ్కి వెళ్తాం, అటెండెన్స్ కోసం కాలేజ్కి వెళ్తాం. కానీ కాలేజ్ మేనేజ్మెంట్ ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ చేసాం, మనం మాత్రం 50 minutes లేట్ వెళ్తాం కాలేజ్ కి. ఇంట్లో 100 అడగాలంటేనే ఏకంగా టీచర్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ పేపర్ అడిగే ఫీలింగ్ వస్తుందిరా. అదే ఇంకా మన చదివైపోయాక ఇంట్లో డబ్బులు అడగాలంటే ఏకంగా ఇంట్లోనే టీసీ ఇస్తారేమో. నీ మొహానికి టీసీ కాదురా, పక్కా డిటైన్ చేస్తారు చూసుకో. ఎవరు రైడు? అబ్బా సూపర్. హలో, అరే 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 వంశీ అని బ్యాచ్ మున్నా ఘోరం కొట్టిరంట్రా. అరే దరిరా, అరే ఇంటున్నావారా? అరే జ్ఞాపకాలు చేదువైనా మంచివైనా మనతోనే ఉండిపోతాయి. ఇట్లా నీకు స్కూల్లో చదివిన హోమ్స్లో గుర్తుండదు, ఇంటర్లో చదివిన న్యూటన్లో గుర్తుండదు, బీటెక్లో చదివిన గ్రీన్స్ థియరము గుర్తుండదు. లాస్ట్ నీకు గుర్తుండదల్లా వాడడం తెలియకుండా హాస్టల్ కూడా దూకడం, సీక్రెట్గా ఫోన్ మెయింటైన్ చేయడం, మెల్లిగా క్లాస్ నుంచి దీనిపై బంక్ కొట్టడం, ఎగ్జామ్స్ కోసం 1 day బ్యాటింగ్ అండ్ మోర్ ఓవర్
జేబు ఖాళీగా ఉన్న మనస్ఫూర్తిగా నవ్వుకున్న క్షణాలు ఇవే గుర్తుంటాయి. ఇవి మాత్రమే గుర్తుండిపోతాయి. లైఫ్లో ఎప్పుడు ఎక్కడ అయిపోయినా ఒక్కసారి బుక్లో ఉన్న పేజీలు తిరిగేస్తే చాలు, మొహం మీద ఒక చిన్న చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎస్, ఇది నా కథ. ఇట్లా మీ అభిప్రాయం.